So, hi team, welcome to the team. I'm founder Srigato Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, free medical PG and free medical PG in USA or Europe. సో మనకి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు సార్ మీరు ఎంబీబీఎస్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ అయితే మీకు మళ్ళీ ఇండియాకి రావాలంటే మెడికల్ పీజీ చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎంబీబీఎస్తో పాటు ఫ్రీ మెడికల్ పీజీ యూఎస్ఏ ఆర్ యూరోప్. సో ఇది రియాలిటీ ఎలా ఉంటుందో, అసలు ఇది వ్యాలిడిటీ అయినా లేదంటే ఇది అసలు సక్సెస్ రేట్ ఎంత ఉందని చెక్ చేద్దాం. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, దాని ప్రొసీజర్, సక్సెస్ రేట్, బడ్జెట్. ఓకేనండి. సో సార్ అల్టిమేట్గా వస్తారు సార్ ఫ్రీ మెడికల్ పీజీ. ఫస్ట్ ఒకసారి మనం యూఎస్ఏ తీసుకుందామండి. సో ఇక్కడ వస్తే ఫ్రీ మెడికల్ పీజీ అనేది 100% లేదండి. 100% వస్తారు మీకు. ఎందుకంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 ప్రాసెస్ ఉంటాయి. ఓకే, స్టెప్ 1 ఓకే సమ్ అమౌంట్ అవుతుంది, ఓకే దాంట్లో ఆ బడ్జెట్లో మీకు సరిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్టెప్ 1, 2, 3 అని 3 ప్రాసెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్లు అన్నింటి కలిపి మీకు స్టెప్ 2లో వచ్చేసరికి ఒక 1 CR to 2 CR వస్తుంది. స్టెప్ 3 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే వస్తుంది అనమాట. సో మోస్ట్లీ వచ్చేసరికి మీకు 100% వచ్చేసరికి యూఎస్ఏలో ఫ్రీ మెడికల్ పీజీ చేయాలి అంటే ఎంబీబీఎస్కు 40 to 50 lakhs వస్తుంది అప్ టు స్టెప్ 1 వరకు. తర్వాత వచ్చేసరికి స్టెప్ 2 మెడికల్ పీజీ వెళ్ళడానికి అక్కడ నుంచి 1 CR, మినిమం 1 CR to 2 CR అంటే అప్రాక్స్ వచ్చేసరికి అండ్ యావరేజ్గా మీరు అమెరికా వెళ్ళడానికి అంటే మీరు 100% సక్సెస్ రేట్ అంటే రెసిడెన్సీ మ్యాచ్ వరకు వెళ్ళాలి అంటే అల్టిమేట్గా మీరు మెడికల్ పీజీ దాకా వెళ్ళాలి అంటే మెడికల్ పీజీ కాదండి, కంప్లీట్ చేయడం కాదు, అక్కడ దాకా వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒకసారి 2 CR అవుతుంది ఈ కరికులంలో, యూఎస్ఏ కరికులంలో. సో దాని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్ కట్గా చెప్పున్నాను. ఒకసారి మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు ఆ మెడికల్ ప్రొసీజర్ అనేది క్లియర్గా చెప్పున్నాను. స్టెప్ 1 అంటే ఏంటి, స్టెప్ 2 అంటే ఏంటి, స్టెప్ 3 అంటే ఏంటి, ఎక్కడ ఎంత అవుతుంది అనేది. ఓకేనండి. సో మీకు కావాలంటే సార్ చాలా మంది చెప్పింది అంటే 20 లక్షలు 30 లక్షలు అయిపోతుంది అంటారు. సో మీకు కూడా వస్తే సార్ స్టెప్ 2లో వచ్చేసరికి క్లినికల్ రొటేషన్స్, అబ్జర్వర్షిప్ అని ఉంటుంది. సో క్లినికల్ రొటేషన్స్ అంటే డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ పేషెంట్ టచ్ చేస్తారు, దాన్ని వాటిని గ్రీన్ బుక్ రొటేషన్స్ అంటారు. సో అబ్జర్వర్షిప్ అంటే జస్ట్ చూడడం వరకే, అది చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ రొటేషన్స్కి ఒక ₹1,00,00,000 అయితే ఇది వస్తే జస్ట్ 10 lakhs సరిపోతుంది అనమాట. సో కాబట్టి అండ్ యావరేజ్గా వస్తే మీకు ఫ్రీ మెడికల్ పీజీ ఓయా జార్జియా అవ్వచ్చు, ఓయా సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, మినిమం మీకు వస్తుంది కానీ యావరేజ్గా మీకు అప్ టు స్టెప్ 3 అంటే మెడికల్ పీజీ దాకా వెళ్ళడానికి అప్ టు మెడికల్ పీజీ దాకా వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక 2 CR రెడీ చేసుకోవాలి. దట్ దాని సక్సెస్ రేట్ ఎంత ఉంది నాకు తెలిసి బిలో 1% అండి. 1%, బిలో 1%. నాకు తెలిసి జార్జియా నుంచి సెంట్రల్ అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అయిన వరకు ఒక్కరు కూడా లేరు ఏపీ తెలంగాణలో. జస్ట్ మీకు అడ్మిషన్ కోసం మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా చెప్తారు. సక్సెస్ రేట్ 0. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా సక్సెస్ రేట్ లేదు. సెంట్రల్ అమెరికా అవ్వచ్చు లేదంటే పోయే జార్జియా ద్వారా అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కంప్లీట్ చేసి అక్కడ రెసిడెన్సీ మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఏపీ తెలంగాణ నుంచి లేరు, అది నిజం. ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సక్సెస్ రేట్ అంతా బిలో 1 or 2%. అక్కడ అంతమందికి కూడా కలిపి ఒక 2,500 సీట్స్ ఉంటాయి. 2,000 to 5,000 అప్రాక్స్గా అండ్ యావరేజ్గా 3,000 సీట్సే ఉండేది ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కాబట్టి కాంపిటీషన్ వెరీ హై కాంపిటీషన్, ఎక్స్పెన్సివ్ బడ్జెట్. తర్వాత వస్తుంది ఇంకో విషయం ఏంటంటే యూరోప్లో ఎంబీబీఎస్ అండి మీకు 30 lakhs ఎంబీబీఎస్ అయిపోతుంది. దాంతోపాటు వచ్చరికి యూరోప్ వస్తే డెవలప్డ్ కంట్రీ కానీ అక్కడ మీకు ఫ్రీ మెడికల్ పీజీ దొరుకుతుంది అంటారు. అది కూడా 100% రాంగ్ అండి. ఎందుకంటే మీకు అక్కడ ఎంబీబీఎస్ వచ్చేసరికి అండ్ యావరేజ్కి ఇండియాలో B కేటగిరీ ఈక్వలెంట్గా అవుతుంది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మీకు చెప్పింది 20 లక్షలు 30 లక్షలు అంటారు, అటు వెళ్ళిన ఆటోమేటిక్గా 50 lakhs ప్లస్ ఉంటుంది. ఇప్పటి వరకు అసలు ఎంబీబీఎస్ ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. సో మీరు ఎట్టి పరిస్థితులు ఇంకో విషయం కూడా నేను చెప్పాను సార్, మీరు రిస్క్ అనేది చెయ్యొద్దు. మీరు ఈ విషయాల్లో అంటే మీరు కష్టపడి చదవడంలో రిస్క్ చేయొచ్చు, కానీ మంచి అనాలిసిస్ తీసుకోవడం, మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడం దాంట్లో మీరు రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తీసుకునే డెసిషనే మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోకుండా ఏదో యూరోప్ అని లేదంటే పేర్లు బాగున్నాయి అనుకోండి, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్ అంటే బాగుంటుంది కాబట్టి మనకి చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి, బట్ చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటుందండి. పైన పటారంలో లొటారం అంటారు కదా, అలా ఉంటుంది అక్కడ. పైన అంతా జస్ట్ మీకు ఏంటంటే బాగుంటుంది చెప్పుకోవడానికి మనం బయట మన ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో. బట్ రియాలిటీ వచ్చేసరికి చాలా హార్డ్ అండి, చాలా కాదు అసలు లేదు. అల్టిమేట్గా సక్సెస్ రేట్ లేదు అసలు, యూరోప్లో లేదు, అమెరికాలో లేదు. సో కాబట్టి తీసుకునే డెసిషన్ వచ్చేసరికి వెరీ వెరీ కేర్ఫుల్గా తీసుకోండి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళతో పాటు మనం డాక్టర్స్ అవుతాం అవ్వరు, 100% అవ్వరు. ఆ తర్వాత అక్కడ ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకోవాలి. అప్పటికి 60-70 లక్షలు అయిపోతుంది. మీరు యూరోప్ అన్నా దాదాపు సరే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అన్నా మీకు ఇండియాలో ఈక్వలెంట్గా B కేటగిరీ బడ్జెట్ వస్తుంది. ఎక్సెప్ట్ రష్యా.
ఎక్సెప్ట్ రష్యా. దట్ రష్యా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ, వెరీ అడ్వాన్స్. మీరు ఇండియాలో ఎయిమ్స్లో చదివితే ఎలా ఉంటుందో సేమ్ లేదని రష్యా లాంటి, రష్యాలో మంచి మంచి రష్యాలో కూడా మంచి, అంటే రష్యాలో వస్తారు కూడా కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి. అంటే నేను అన్ని మంచి అని చెప్పట్లా, ఎందుకంటే కొత్తగా, ఎందుకంటే ఇంత ముందు సరికి ఓవరాల్గా 10-15 కాలేజీలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ తర్వాత ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్, కాబట్టి రష్యా మాత్రం ఫాలో అవుతుంది. నాకు తెలిసి ఏ కంట్రీ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు అఫీషియల్గా చెప్పలేదు. అది వియత్నాం అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు. అదర్వైజ్ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. ఓన్లీ ఒక రష్యాకి మాత్రం మన రూల్స్ రెగ్యులేషన్స్ సూటబుల్ అయినాయి. దాంట్లో ఒకటి రష్యాలో సరే ఒక మంచి కాలేజీలో 10-15 ఉంటాయి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, స్టేట్లో కూడా 1 or 2 అంతే. 90% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీ ఇయర్ 2 ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన వాళ్ళు, వాటిలో మీకు స్టాండర్డ్స్ ఉండవు. అదే చెప్పాక లో బడ్జెట్ అంటే అక్కడ స్టాండర్డ్స్ ఉండవు. వాటికి ఇట్ విల్ టేక్ టైమ్ టు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. నేనేంటంటే మీరు చెప్పేది ఇప్పుడు డెసిషన్ మేకింగ్లో మీరు 100% సరే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ప్రాపర్గా బడ్జెట్, ఆఫర్స్, డిస్కౌంట్స్, ఇంకోటి డెసిషన్ తీసుకున్నారనుకోండి, వాటి మీద డిపెండ్ అయ్యి 100% సక్సెస్ రేట్ 0 ఉంటుంది. ఇప్పుడు ఏదో 1 లక్ష 2 లక్షలు తగ్గుతుందంటే మీకు ఫ్యూచర్లో వచ్చేసరికి ఉండదు. ఆ ఛాన్స్ అనేది 100% ఉండదు. ఫ్యూచర్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు హార్డ్ వర్క్ చేసిన ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాపర్గా 6 ఇయర్స్ ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ సబ్జెక్ట్ లేనప్పుడు, సో కొత్త కాలేజీలో కొత్త యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు, ప్రాపర్ అనాలిసిస్ ఉండదు, ప్రాపర్ సబ్జెక్ట్ ఉండదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, ఈకే అవ్వచ్చు, అవి మోస్ట్ ఎఫెక్టివ్గా చదవాలి. ఎక్కువ సబ్జెక్ట్ ఉండాలి, ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండాలి. మంచి కాలేజీలో చదివితేనే కష్టంగా ఉంది. మీరు ఇప్పుడు కొత్త కాలేజీలో చదువుకున్నారనుకోండి, దర్ ఇస్ నో యూజ్ అనమాట. టైము, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉండకుండా 100% సక్సెస్ అవుతామన్నట్టుగానే ఆ విధంగా మన డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ అంతానే అలానే ప్లాన్ ఉంది. ఒక క్లారిటీ ఉండాలి. మీరు వెళ్ళే ముందు అసలు ఏ కంట్రీ వెళ్తున్నాం, ఏ యూనివర్సిటీ వెళ్తున్నాం, అసలు ఎందుకు వెళ్తున్నాం. సో అసలు బడ్జెట్, మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఎంబీబీఎస్ అప్రాడ్ డెసిషన్ అనేది ఖచ్చితంగా మీరు డబ్బుల గురించో లేకపోతే ఇంకోటి ఆలోచించొద్దు. మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, స్టాండర్డ్స్ ఇంపార్టెంట్. ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అయితే అవును, 5 లక్షలు ఎక్స్ట్రా అయినా అవనియండి. తర్వాత మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, యూఎస్ఎంఎల్ క్రాక్ చేయాలి, ఇంకోటి అయింది అనుకోండి, అప్పుడు 5కి 10 అవుతుంది, 10కి 50 అవుతుంది. ఒక్కోసారి అసలు ఛాన్సే ఉండదు. కాబట్టి మీరు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, రష్యా లాంటి మంచి యూనివర్సిటీస్ రైట్ నా అవైలబుల్ అండి. లిమిటెడ్ సీట్స్, ఆల్రెడీ 90% ఆఫ్ ద అడ్మిషన్స్ క్లోజ్. కొన్ని యూనివర్సిటీ ఆల్రెడీ అయిపోయినాయి. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళ డెడ్ లైన్స్ కూడా వచ్చేస్తున్నాయి. 1 or 2 డేస్లో కూడా మీకు డెడ్ లైన్స్ వచ్చేస్తాయి యూనివర్సిటీకి. కాబట్టి ఆల్ యూనివర్సిటీస్. సో కాబట్టి ఆగస్ట్ వచ్చేసింది. సో ఆగస్టు 15 కల్లా అసలు ఉండవు. ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్కి సెప్టెంబర్ 1st వీక్ వెళ్తారు పిల్లలంతా. ఎవరు ఉండరు ఇక్కడ. ఇండియాలో మీకే కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పటిలోపు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ ఎండింగ్ దాకా ఉన్నాయి. అప్పుడు దాకా అడ్మిషన్స్ ఉండవు. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వరీస్ని మేము జస్ట్ కండక్ట్ అండ్ బిల్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.